నమస్తే వేణుస్వామి గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. నమస్తే గురూజీ అని పిలుస్తాను మిమ్మల్ని, ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు. గురూజీ, అసలు ఏంటి ఈ మధ్యకాలంలో మీ మీద ఎందుకు ఈ రకమైన నెగిటివ్ ట్రోలింగ్ అనేది జరుగుతూ వస్తుంది? ఏంటని అంటారు? అసలు మీరు కేసీఆర్ అవుతారని చెప్పలేదు ఎక్కడా కూడా, దాన్ని కేసీఆర్ అవుతారని చెప్పినట్టుగా దాన్ని ఏదో అక్కడ పెట్టించారు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అనే విషయం మీద మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అని అన్నారు. బట్ దాన్ని కూడా ఇంకో రకంగా తీసుకొచ్చి బయటకు చూపించారు. అట్లా క్రికెట్ గురించి ఏంటి ఈ రకమైన భావాలు ఎందుకు వస్తున్నాయి? ఈ రకమైన వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇక్కడ రెండు విషయాలండి. ఇప్పుడు ఏదైతే కాసిన చెట్టుకే రాళ్ళు అని, ఒక మామిడి చెట్టు కాస్తేనే దానికి రాళ్ళు వేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది జ్యోతిష్కులు ఉండగా ప్రపంచం మొత్తంలో ఫస్ట్ టైం ట్రోల్ కాబడిన జ్యోతిష్కుడిని. అవును. సో ఐ ప్రౌడ్ దట్. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అయితే ట్రోల్ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఒక కొన్ని పాయింట్స్ ఉంటాయి, సింగిల్ పాయింట్ ఎజెండా వాళ్ళకి కొన్ని ఉంటాయి. వేణుస్వామి, సింపుల్ క్వశ్చన్, వేణుస్వామి జాతకాలు చెప్పినవి జరగలేదు, లీవ్ ఇట్ వదిలేయాలి, దాన్ని వదిలేయాలి. వేణుస్వామి అంటే మీరు పట్టించుకోనప్పుడు, వేణుస్వామి వల్ల మీకు ఏది జరగనప్పుడు, వేణుస్వామి అనే వ్యక్తిని ఒక నీటి బుడగలాగా చాలా కూల్గా ఈడు వేస్ట్ అని వదిలేయచ్చు. కానీ వేణుస్వామి చెప్పింది జరుగుతుంది అనే భయం ఉన్నవాళ్ళు, ఎక్కడ వాళ్ళు అనుకున్నవి జరగకుండా వ్యతిరేకమైన దిశలో జరుగుతాయో అనే భయంతో నన్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. రెండోది, వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేయదలుచుకుంటున్నారు అంటే వేణుస్వామి చెప్పింది జరగదు అని వాళ్ళు కొంతమందికి చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనరల్గా మనకు నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, తటస్థులు ముగ్గురు ఉంటారండి మనకు. అవును. సో నమ్మే వాళ్ళు 100% మనం చెప్పేది నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. తటస్థులు మాత్రం ఏం చేస్తారంటే మనం ట్రోలింగ్లో ఉన్నప్పుడు ఇటు జంప్ అవుతారు, మనం చెప్పింది జరగగానే ఇటు జంప్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మన అపాయింట్మెంట్ అడుగుతారు వద్దంటారు. సో నేను చెప్పింది ఏదైనా జరిగింది అని వాళ్ళకి అనిపించినప్పుడు అపాయింట్మెంట్ కావాలని ఫోన్ వస్తుంది. ఇలాంటి ట్రోల్స్ చూసినప్పుడు ఎందుకులే పక్కన వెళ్ళిపోతారు పక్కకి. సో దీంట్లో నమ్మేవాళ్ళు అంతర్లీనంగా ఈ ట్రోల్స్ చూసి అరే మన గురువుగారికి ఇలా జరుగుతుంది అని బాధపడతారు. నమ్మని వాళ్ళే మనల్ని ట్రోల్ చేస్తారు, ఇంకెవరినో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని. ఈ తటస్థంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ట్రోల్స్ చూసి వేణుస్వామి వద్దులే అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అపాయింట్మెంట్లు వద్దులే అని. దీంట్లో కొంతమంది వేణుస్వామి అపాయింట్మెంట్లు కావాలనుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ ఈ కండిషన్ చూస్తుంటే ఇప్పుడు ఉన్న ట్రోల్స్ను నాకు 10 to 20% పెరిగింది. నాకు కాల్స్ పెరిగినాయి అంటే అపాయింట్మెంట్ కోసం. అంటే ఇది నాకు పాజిటివ్ సైడ్. మరి దీంట్లో బెనిఫిట్ పొందేది ఎవరయ్యా అంటే బంధువుల రూపంలో ఉండే శత్రువులు, స్నేహితుల రూపంలో ఉండే శత్రువులు, ఫాలోవర్స్ రూపంలో ఉండే శత్రువులు, నాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు సంబంధించిన ట్రోల్ ఏదన్నా సెల్ ఫోన్లో రాగానే, అదేదో చిరంజీవి సినిమాలో చెప్తాడు, నువ్వు ముగ్గురికి సహాయం చేయి, మరో ముగ్గురిని సహాయం చేయమను అనే టైపులో వీళ్ళు పంచుతూ ఉంటారు. అందరికి పంపిస్తుంటారు, నా ట్రోల్స్ అన్నీ పంపిస్తుంటారు. పంపించి ఆ వారం 10 రోజులు ఎంజాయ్ చేసి రోజు దాగే పెగ్గు కంటే 2 పెగ్గులు ఎక్కువ దాగి 2 చికెన్ ముక్కలు ఎక్కువ దాగి సంకలు గుద్దుకుంటారు. వేణుగాడి పని అయిపోయింది. బంధువులు కానీ స్నేహితులు కానీ. సో వీళ్ళందరూ కూడా స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు ప్లస్ బంధువుల రూపంలో ఉన్న శత్రువులు. స్ట్రైట్గా చెప్పండి ఎవరెవరు అసలు అనేది. ఫాలోవర్స్ రూపంలో ఉన్న శత్రువులు. ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో నేనేమనుకుంటా అంటే నా వల్ల వాళ్ళు ఇంకొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ఆనందం వల్ల ఇంకో 4 రోజులు బతుకుతారు. అవును, అంతే కదా. అంటే పార్టీల వల్ల దీంట్లో మీరు దీంట్లో నేను మాట్లాడేది, ఇప్పుడు నన్ను ట్రోల్ చేయడం వల్ల బాగా సంతోషపడేది ఎవరు అంటే ఇప్పుడు నా స్నేహితులు కొంతమంది శత్రువులు అవ్వచ్చు, నా బంధువులు అవ్వచ్చు, నా ఫాలోవర్స్ చేసుకున్న శత్రువులు కావచ్చు. అల్టిమేట్గా శత్రువులే ఇక్కడ సంతోషపడతారు, నా ఫాలోవర్స్ బాధపడతారు. గురువుగారికి ఇలా జరుగుతుంది, మనం కూడా కత్తి పట్టుకుని రోడ్డు మీదకి పోదామా అని. కానీ వాళ్ళు ఆ టైపు కాదు కాబట్టి సైలెంట్గా ఉంటారు, కామ్గా ఉంటారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే జనరల్గా నిజంగా నిజాయితీగా నేను మనిషి పుట్టుక పుట్టిన, నేను ఆస్ట్రాలజర్ను, బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టిన, మా నాన్నకు చాలా పెద్ద పేరుంది, నాకు చీమునెత్తురుంది. నిజంగా ఇంతమంది జాతకం చెప్పే వేణుస్వామికి ఆయన జాతకం తెలీదా? తెలుసు. ఈ ట్రోల్ అవుతుందని నాకు తెలీదా? తెలుసు. నేను 1 week బిఫోర్ చెప్పిన, నా భార్యతో మాట్లాడుతూ ప్రభాస్ సినిమా అబోవ్ యావరేజ్ అవుతుంది, సలార్ సినిమాలో ఏముండదు, ఎలివేషన్ తప్ప అని చెప్పిన. రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు, ఎవ్వడు చూడడు ఈ సినిమా,
ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు. రెండోది నన్ను ట్రోల్ చేస్తారు, ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పిన. ఎందుకు అన్నది, ఎందుకు అంటే ఒక్కొక్క ఐక్యూ లెవెల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను యాక్చువల్గా ప్రభాస్ గురించి మాట్లాడింది ఏంది, ప్రభాస్ జాతకంలో ఆ ఆరోగ్య భంగాలు ఉన్నాయి లేదా ప్రాణగండాలు ఉన్నాయి అని చెప్పిన. అది తెలుసుకునేంత నాలెడ్జ్ కానీ అక్కడికి రీచ్ అయ్యేంత స్తోమత కానీ వాళ్ళకు ఉండదు. నేను చెప్పినప్పుడు ఆ లెవెల్కు ప్రభాస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే లెవెల్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వచ్చిందే వాళ్ళకి తెలుసు తప్ప ఒక మనిషి వ్యక్తిగతమైన జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేంత సినిమా ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళు ఏమనుకుంటారు, సినిమా హిట్ కాగానే వేణుస్వామిని దులుపుదామని దులిపారు. సింపుల్ లాజిక్. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. నా దగ్గరికి జనాలు వస్తారు జాతకాలకు. నేను జాతకం చూసి మీ ఇంట్లో మగ సంతానం పుట్టే యోగం లేదు అని చెప్పి రాస్తా. రాయగానే వాడికి నేను చెప్పిన కరెక్ట్గా సంవత్సరం లోపో 6 నెలల లోపో కొడుకు పుడతాడు. అంటే నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితం వచ్చింది. అక్కడ వచ్చింది. వాడి ప్రౌడ్నెస్, వాడి లుక్స్ మారిపోతాయి, వాడి యాటిట్యూడ్ మారిపోతుంది. గురుగారు కొడుకు పుట్టాడండి అంటాడు. ఓకే, నేనేమంటా అంటే ఒక 8 నెలల తర్వాత 6 నెలల తర్వాత డాక్టర్ చూపించండి అమ్మా అంట. నాకు తెలుసు వాడు ఏ ఆటలో ఓల్తోనో లేకుంటే ఆటిజంతోనో పుడతాడని. రైట్ రైట్, అర్థమైంది. ఆ విషయం ఆయనకు తెలియదు కదా. సో వాడి ఉద్దేశం ఏంది, వేణుస్వామి ఫెయిల్ అయ్యిండు అనుకొని వాడు సంకలు గుద్దుకుంటాడు. గుద్దుకున్న తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత మీ వాడికి ఆటిజం స్టార్ట్ అయిందండి, సిండ్రోమ్ కనిపిస్తుంది, జాగ్రత్త డాక్టర్ చెప్తాడు. మళ్ళీ బండి ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని మళ్ళీ నా ఆఫీస్కి వస్తుంది. ఏంది గురువు గారు ఇదని. నేను చెప్పాను దీన్నే బాబు సంతానం లేదు అంటే మూసుకోమని అర్థము, సంతానం లేదు అంటే మూసుకోమని అర్థము. అంతేగాని కొడుకు పుట్టిండు కదా అంటే ఇదే ఆటిజం లేకుండా కొడుకు కనుక నీకు పుట్టకుండా ఉంటే నువ్వు హ్యాపీగా బతుకుతావు. వీడిని 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాడు బ్రతికే వరకు నువ్వు వాడిని పెంచడము అంటే ప్రత్యక్ష నరకంలో నువ్వు బ్రతుకుతున్నట్టే. ఇది అస్సలు లాజిక్. సో వాడు సంకలు గుద్దుకుంటే నేనేం చేయాలి, నాకు తెలుసు ఏం జరుగుతుందో. నీకు మగ సంతానం లేదు అని చెప్పినా అంటే దాని అర్థం వాడు పుట్టిన 10 ఏళ్లకు బాలారిష్టంలో 7 ఏళ్లకు చనిపోవచ్చు, లేదా 10 ఏళ్లకు చనిపోవచ్చు, లేదా పుట్టగానే హార్ట్లో ప్రాబ్లంతో పుట్టవచ్చు, ఆటిజంతో పుట్టవచ్చు. అసలు అదే జాతకం అంటే. సో ఇది కాదు కదా ఉండేది. నేను ఇది చెప్పితే వాడికి అర్థం చేసుకునే స్టామినా లేనప్పుడు నేను నవ్వుకుంటా, లిటరల్గా నవ్వుకుంటా. నేను నవ్వుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బీటెక్ చదివే స్టూడెంటు నేను చెప్పిన 4 సెమిస్టర్లలో నువ్వు 3 సెమిస్టర్లు ఫెయిల్ అవుతావురా లేదా 4 సెమిస్టర్లో ఫెయిల్ అవుతావురా అంటే వాడు 3 సెమిస్టర్లు ఫెయిల్ అయ్యి 4వ సెమిస్టర్ పాస్ అయ్యి ఇంటి ముందర పటాకులు కాల్చుకుంటే నేనేం చెప్పాలి వానికి? అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ తీసిన సినిమాలు సాహో, రాధేశ్యాము, ఆదిపురుషు, సాలారు, ఈ 4 సినిమాలలో 3 సినిమాలు పోతే మీరు సైలెంట్ గా దుకాణం బంద్ చేసి మీరు కూర్చున్నారు. 4వ సినిమా మీరు ఎక్కడ లేకుండా వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు. మీరు నిజమైన మనుషులు, నిజమైన ట్రోలర్స్ అయితే మరి 3 సినిమాలు వేణుస్వామి పోయినప్పుడు నా గురించి పాజిటివ్గా మీరు ట్రోల్ చేయాల్సిందే కదా.